కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపునకు కాంగ్రెస్ నాయకులందరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టభద్రుల ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేయాలని దిశానిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు, 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలా అన్న కనీసం మన ఓటుకు నరేందర్ రెడ్డి గారిని తీసుకెళ్తే మన సమస్యల పట్ల మళ్ళీ ఒక అవగాహనతోని మనకు ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తాడు. ఆ రోజు జీవన్ రెడ్డి గారు ఎట్లా పనిచేసినారో ఇలా జీవన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ వీళ్ళు పనిచేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీరందరూ కూడా ఖండించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ మీ దగ్గరికి నన్ను పంపించారు. నేను నాయకుడిని కాదు, మీ మధ్యలో ఉన్న ఒక సామాన్యమైన కార్యకర్తగా మన పార్టీ ఏదైతే బీఫామ్ ఇచ్చి మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ తరఫున ఏదైతే ఆల్ఫాస్ నరేందర్ రెడ్డి గారిని ఏదైతే అభ్యర్థిగా ప్రకటించారో ఆ అభ్యర్థిని సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న అత్యధిక ఓట్లు, ఎక్కువ శాతం ఓట్లు మన అభ్యర్థికి వేయించడానికి, మీకు పార్టీకి మధ్యలో సమన్వయకర్తగా వివరించడానికి నేను వచ్చిన 100% పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటా. అన్న మేము పనిచేస్తున్నాము కానీ ఎవరు గుర్తిస్తలేరు, ఎవరు మాట్లాడతలేరు అని చెప్పని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ స్థాయికి వెళ్ళి వచ్చిన కాబట్టి నాకు కూడా 10 ఏళ్ళు, నాకు 10 వచ్చే వరకు అట్లనే అనిపిస్తుండే. ఏమో ఇన్ని కేసులు పెట్టుకున్నా, ఇన్నిసార్లు జైలుపోయినా ఎవడు పట్టించుకుంటలేడు, ఎవడు గుర్తిస్తలేడు అని నాకు కూడా అనేక సందర్భాల్లో బాధ అనిపిస్తుండే. ఏ రోజైతే నేను అడగకుండా ఊహించకుండానే నన్ను ఎమ్మెల్సీగా ప్రకటించారు, ఆ రోజు నాకు తెలిసింది మనము కష్టపడి ఏమీ ఆశించకుండా మనం పనిచేస్తే ఎవరో ఒకళ్ళు పైకి వెళ్ళి మానిటర్ చేస్తారు. మానిటర్ చేసి మనం కోరుకుంది మనకి ఇస్తారని చెప్పి మీకు నిలువెత్తు ఉదాహరణ సాక్ష్యం మీ ముందు నిలుస్తున్న నేనే. ఈరోజు ఆడికెళ్ళి వీడికి వచ్చిన నేనే. మీరు కూడా పనిచేస్తే 100% మీ దాకా మీకు ఆ రకమైన రికగ్నేషన్ ఉంటుందని చెప్పి మీకు భరోసాని, ఆ ధైర్యాన్ని ఇస్తూ సమన్వయంతో పాపం అందరూ కూడా సమన్వయం చేసుకొని ఏదైతే ఇక్కడ లిస్ట్ ఆలస్యమైన విధంగా వర్క్ ఆ రకంగా కాకుండా